శ్రీనగర్ కాలనీలో నో బ్రోకర్స్, ఇట్లు శ్రీనివాసరాజు. ఇది మనం కొనుక్కోవచ్చండి. ఎలాగంటే ఈ ఆఫీస్ ఖాళీ చేస్తే మన అడ్వాన్స్ 5 లక్షలు వస్తుంది. నా దగ్గరున్న నగలమ్మితే 3 లక్షలు వస్తాయి. దానికి తోడు బ్యాంకు లోను, LIC లోను కూడా తీసేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. దాంతో పైన కంప్యూటర్, కింద మీరు కాపురం ఉండొచ్చు. కరెక్ట్. వెళ్ళి శ్రీనివాసరాజుని కలుద్దాం. నో బ్రోకర్స్, నో మీడియేటర్స్, ఓన్లీ స్పాట్ పేమెంట్. అదిగా సార్, మీరు ఎంతకిస్తారు? 38 లక్షలు సార్. అంటే స్వయం కృషితో పైకి వచ్చిన నిస్వార్థ సోదరులండి వీళ్ళిద్దరూ. ఇంకో మాట చెప్పండి. అయితే 35 ఫైనల్ చేసుకోండి. దట్టు కూకటిపల్లిలో నాకు స్థలం అవసరమై దీన్ని డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. ఏమండి, అక్కడ మాకు స్థలం 1000 గజాలుంది సార్. రోడ్డు మీద పెట్టు, మీరు ఒకసారి చూస్తే. ఓకే, చూద్దాం. అయితే ఇమీడియట్ చూపించండి. ఇదే సార్ 1000 స్క్వేర్ యార్డ్స్. నేను కొన్నది 18 లక్షలకి, ఇప్పుడు ఒక 22 ఉంటుంది. 38 చేసేది 35 ఫైనలైజ్ చేశాను. మీరు 22 చెప్పారు కాబట్టి 20కి డిసైడ్ అయిపోండి. అలాగే. సో బ్యాలెన్స్ 15 lakhs అరేంజ్ చేయాల్సిన బాధ్యత మీది. ఆపై రిజిస్ట్రేషన్. ఆ పైన మీరు ఇక్కడ శంకుస్థాపన, మేము అక్కడ గృహప్రవేశం. రేపు ఉదయం గృహప్రవేశం అండి. తప్పకుండా రావాలి మేడం. అలాగే, తప్పకుండా వస్తామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అయ్యా గుమ్మడికాయ కొట్టండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇదేంటండి అపశకునం? నట్టింట్లో వేయాల్సిన పేడ గేటు దగ్గరే వేసింది. మేడం, గోవు తోకెత్తిందా ప్యాస్ పోసిందా అన్నది ముఖ్యం, కానీ పేడ నట్టింటో వేసిందా గడపలో వేసిందా అన్నది కాదు పాయింట్. పదండి. ఓం మమ ఆగ్నేవర్చ విహవేశ్వస్తు ఏయ్, బుద్ధుందా మీకు? ఎవర్రా మీరు? నువ్వెవర్రా? ఈ ఇంటి ఓనర్ని. తెల్లారి గట్టి తాగొచ్చావా? ఈ ఇల్లు కొని గృహప్రవేశం చేస్తుంటే ఇప్పుడు వచ్చి నాదంటావు? షూట్ చేసి పారేస్తాను మిమ్మల్ని. అసలు ఎవరా మీరు? పటాలు వేసుకొచ్చి పేలుతున్నారు. ఈ ఇల్లు మేము కొన్నాం సార్. ఎవరా మీకు అమ్మింది? శ్రీనివాసరాజు గారు. వాడెవడు? ఇల్లు కట్టించుకుని ఇంటీరియర్ డెకరేషన్ కోసం సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేసి ఈ రోజే వస్తున్నా. అలాంటిది నెల నుంచి లాకేసిన ఇంట్లో ఎవడున్నాడు రా దొంగనాయాలు? ఏంటండి మీరు అనేది? అంటే శ్రీనివాసరాజు గారు వారంటే బీరు పట్లించి కొడతా. ఎవడో గంగయ్య గారు అమ్మాడని మీరు గంగెద్దులో వచ్చేస్తారా? రేపు నేను ఆ సందు రాసిస్తానంట. నీ వెనకున్న వాళ్ళు ఒప్పుకుంటారా? రిజిస్ట్రేషన్ కూడా చేయించామండి. అయితే వెళ్ళి రిజిస్టర్ని అడుగు. అది కాదు సార్, ఇంకో డైలాగ్ వచ్చిందంటే దవల పగిలిపోతాయి. వెళ్ళండి, వెళ్ళి అమలుని తీసుకురండి. అయితే మీరు ఇక్కడే ఉండండి సార్, మేము ఎప్పుడే వస్తాం. ఇక్కడ ఉండక ఎక్కడ ఉంటారయ్యా? ఇది నా ఇల్లు. వెళ్ళండి. సరే, మనం వెళ్తానండి రా. మీరంతా ఇక్కడే ఉండండి. ఇంట్లో వేయాల్సిన పేడ ఇంటి ముందరేసినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. పదండి వెళ్దాం. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ. ఎక్కడికి పోతే? మీ నాన్నగారు ఉన్నారుగా, ముక్కు పిండి వసూలు చేయరు. శ్రీనివాసరాజు గారు, శ్రీనివాసరాజు గారు, శ్రీనివాసరాజు గారు. సార్ సార్, ఏంటండి? రండి రండి. హడావిడిలో పడిపోయి మిమ్మల్ని ఆహ్వానించడం మర్చిపోయాను. టైంకి వచ్చారు. మేం టైంకి రావటం కాదండి, ఆడే తిట్టి పంపించేశాడు. ఇక్కడ మీరు శంకుస్థాపన చేసుకున్నారు, అక్కడ మేము అవమానాలు పాలైపోయాం. ఏమైందండి? పంప మునిగిందండి. మీరు మాకు అమ్మిన ఇల్లు మీది కాదంటున్నారు. ఏ ఇల్లండి? అదేనయ్యా, శ్రీనగర్ కాలనీ ఇల్లు. మొన్నగా రిజిస్ట్రేషన్ చేసావు. అక్కడ ఇల్లే ఉంటే ఇక్కడ ఈ స్థలం ఎందుకు కొనుక్కుంటారండి? మీరు నాకు ఈ స్థలం అమ్మారు, రిజిస్ట్రేషన్ చేయించాను అంతే. మాకు బురుడి వేసి నువ్వు భూమి పూజ చేసుకుంటావా? మమ్మల్ని మోసం చేసి నువ్వు మేళ కట్టుకుంటావా? సార్, ఎస్ఐ గారు, వీడు నన్ను చంపేస్తున్నారు సార్. రై, బ్యాంకు మేనేజర్ని కొడతావా? బ్యాంక్ మేనేజరా? ఎక్కించండి జీపు. వీడి మీద 307 కేసు బుక్ చేయండి. ఇంకెవరు సార్ కొట్టింది? వీడా? అస్సలు కాదండి. మరి వీడా? అదేం లేదు సార్, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వస్తేను మాట్లాడటానికి వచ్చాం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సిన్సియర్ గా సమాధానం చెప్పండి. మీ ఇల్లు మాకమ్మి మేము ఇచ్చిన డబ్బుతో ఈ స్థలంలో ఇక్కడే ప్లాట్లు కడతాన్నారు కదా? ఫ్లాట్సా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను బ్యాంక్ మేనేజర్ని, రియల్ ఎస్టేట్ బ్యాంక్ కాదు. నాకే ఇల్లు లేక లోన్ మీద ప్లాన్ చేస్తుంటే నేను మీకు ఇల్లు అమ్మటం ఏంటండి? మరి రిజిస్ట్రేషన్ చేశారు కదండి అయ్యా.
మీ స్థలాన్ని చేశారు. మరి ఇల్లు మళ్ళీ ఇల్లు అంటారేంటండి? జీప్ ఎక్కించమంటారా? వద్దండి. అరే ఏంటి? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం మనం. చేశాం. అయితే అంటారటండి, ఆ ఇల్లు అమ్మిన శ్రీనివాసరాజు నేను అమ్మలేదు అంటున్నాడు. ఇదిట్ట ఉంటే ఇంకోటి వచ్చి ఆ ఇల్లు ఆడిది కాదు నాదే అని ట్విస్ట్ ఇచ్చాడు. అయితే అంటారేమిటండి? మా పేరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆస్తి మాదేవారుగా. ఎవరైతే ఈ ఆస్తి మాదేనని సంతకం చేసి రిజిస్టర్ చేశారు, ఆ ఆస్తి కూడా వాడిదై ఉండాలిగా. కరెక్ట్. చార్మినార్ తెలుసా? అది నీదని నువ్వని, అది నాదని వాడంటే, కావాలని మీ ఇద్దరు ఓకే అని నా దగ్గరకు వస్తే అది కూడా రిజిస్టర్ చేయిస్తా. బిర్లా మందిర్ నాది అని నేనంటే, కాదు తన పేరు రిజిస్టర్ చేయమని మా ఆవిడ అడిగితే రాసిచ్చి రిజిస్టర్ చేయిస్తా. అదేంటండి? అది అంతే. రిజిస్ట్రేషన్ చేసే ముందు అసలు ఈ ఆస్తి ఈడిదేనా, ఈడికి ఎవరిచ్చారు, ఈడికి ఎక్కడిది, ఎందుకు అమ్ముతున్నాడు, ఈ డైలాగులేవి మా డెస్కుల మీద ఉండవు. మీకు ఇచ్చిన స్టాంపు కాగితాల్లో చూడలా? పై ఆస్తిపై ఎటువంటి అభ్యంతరాలు వివాదాలు ఉన్నా స్థానిక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పరిష్కరించుకోవాలెన్నో. ఇక వెళ్ళరండి. గుర్తుందా నీకు? నీ మీద పోలీస్ కేసు పెడతా. ఏయ్, ఇంకొక క్షణం ఇక్కడుంటే కాల్చి పారేస్తాను. అయ్యేది కాల్చోదా? అబ్బో ఒకటే కంపుర నాయన. మేనేజర్ అట నన్ను సస్పెండ్ చేశారు. ఆ దొంగ విధవా మనందరి ఉసురు తగిలి ఏ లారీ కిందో బస్సు కింద పడి దిక్కులేం చావుచేస్తాడు. అప్పుడు ఆడు శవాన్ని చూడడానికి కూడా వెళ్ళొద్దామా మనం? వెళ్ళొద్దులే. మనకు డాబాలో షెల్టర్ కావాలన్నా, పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగాలన్నా, తిప్పగానే హాట్ వాటర్ రావాలన్నా ఒకే ఒక్క ప్లేస్ ఉంది, అదే నేషనల్ హైవే. పదండి. అరే ఆ లెగ్ పీసు అయ్యిరా. అలాగే సార్. అమ్మా ఆకలిస్తుందమ్మా, మాకు ముద్ద అన్నం పెట్టండి. అన్నం తిని 2 రోజులైందమ్మా. ఇంకొక రోజు అన్నం తినకపోతే చచ్చిపోతాం అక్క. మేం చేసిన తప్పుకి క్షమించమని అడగడానికి రాలేదు, దానికి శిక్షగా ఇంత విషం ఉంటే పెట్టమ్మా అని అడుక్కోడానికి వచ్చాం. అన్నం పెట్టిన చైనే కొరుక్కున్న వాళ్ళం, తల నరుక్కోవడం తప్ప వేరే దారి లేని వాళ్ళం. మమ్మల్ని చావుమని శపించక్క. విషమైనా సరే తింటాం, పెడతావమ్మా. అమ్మని విషం అడుగుతారా? పెళ్ళాలకి కప్పు కాఫీ కూడా ఇప్పించలేక, చెంచాడు పురుగుల మందు కూడా కొనిపెట్టలేక అడుక్కోటానికి వచ్చావమ్మా. నీ చేతిలో చేస్తే వచ్చే జన్మలైన మనుషులుగా పుడతామని ఆశతో వచ్చావమ్మా. చేసిన తప్పులు, చేసుకున్న అప్పులు ఒక్కడు చేస్తే తీరేవి కాదని అందరం కలిసి కట్టుకుని చద్దామని వచ్చావమ్మా. అయ్యో అవే మాటలు బాబాయ్ గారు. తప్పులు మనుషులు కాకపోతే మానులు చేస్తాయా? అయినా అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. రండి. థాంక్స్ అమ్మా. పదండయ్యా, పదండి. శిరీష, ఎక్కడికి తీసుకొస్తున్నావు? ఇంట్లోకండి. ఇది నా ఇల్లు వీళ్ళు మనవాళ్లేగా అని వాళ్ళు అనుకోలేదు, అనుకోకూడదని చెప్పేశారు. పిల్లలు తప్పులు చేస్తే క్షమించరా? క్షమించరా అని తప్పు చేశారు. అయితే తిట్టు కొట్టు శిక్షించి దగ్గరికి చేర్చుకోండి. పాముల్ని కొడితే పగ పెంచుకుంటాయి, వీళ్ళని కొడితే ప్రాణాలు తీస్తారు. ఎంతైనా మీ తోడబుట్టిన వాళ్ళు. అందుకే వెన్నుపోటు పొడిచారు. నాకు నాన్న వాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు. అన్నం పెట్టమని వచ్చారు వాళ్ళు. తిండి తిని 2 రోజులుండి వెళ్తారు. 2 రోజులు కాదు, 2 ముద్దలు తినే టైం కూడా ఇవ్వను.
నా మాట వినరా? శిరీష, నీకు భర్తని నేనెక్కువ వాళ్ళెక్కువ? ఎక్కువ తక్కువ కాదండి. నా మాట వింటే ఇక్కడ ఉంటావు, విననంటే వాళ్ళతో పాటు బయట ఉంటావు. శిరీష, తప్పు చేశారని తమ్ముళ్ళని దూరం చేసుకున్న మీరు రేపు కూరలో ఉప్పు తక్కువైందని పప్పులో పోపు ఎక్కువైందని నన్ను బయటకు పొమ్మన్న నమ్మకం ఏంటండి? నిన్నటిదాకా ప్రాణం అన్నవాళ్ళనే ద్వేషిస్తున్న మీరు మధ్యలో వచ్చి నన్ను బయటకు పొమ్మన్న నాకు భరోసా ఏంటండి? పదండయ్యా, మీతో పాటు నేను బతికితే బతుకుతాను, చేస్తే చేస్తాను. ఈ బండ రాత్రి నేను బతకలేను. పదండి. శిరీష,